పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఉన్నటువంటి ముక్కు పిడకని కృష్ణమ్మ తల్లి వెళ్ళిపోయి పట్టుకుంటుంది, ఆ ముక్కు పిడకని తెచ్చేసుకుంటుంది, అంతవరకు నీరు వచ్చేస్తుంది, కలియుగాంతం అవుతుంది అని రాశారు కాలజ్ఞానంలో. అసలు ఈ ముక్కు పిడక స్టోరీ ఏమిటి అంటే, సాధారణంగా ఇళ్లల్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇచ్చుకున్న తర్వాత ఇది బాగుంది, ఇంక నేను ఉంచేసుకుంటాను, నీకు ఇవ్వని అంటారు కదా, బాగుందని. అలా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తన చెల్లి అయినటువంటి కృష్ణానది దగ్గర ఉన్నటువంటి ముక్కు పుడక తీసుకుంటుంది, ఒకసారి పెట్టుకుంటానని. పెట్టుకున్న తర్వాత ఇది నాకు బాగుంది, ఇది నీకు ఇంకేమని నేను అని చెప్తే, నువ్వు చీటింగ్ చేస్తున్నావు అంటుంది కృష్ణమ్మ తల్లి. అంటే నేను ఏ రోజుకైనా సరే నేను తెచ్చేసుకుంటాను అని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ మీద కృష్ణానది వెళ్ళడానికి. అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉన్న కొండ, ఇప్పుడున్నటువంటి మంగళగిరి పానకాల స్వామి లక్ష్మీనరసింహస్వామి కొండ రెండు కలిపి ఇంద్రకీలాద్రి పర్వతమే అది. అయితే కృష్ణమ్మ తల్లి ఏమడుగుద్దంటే, కొంచెం నాకు చిన్న చోటు ఇవ్వు, నేను చిన్న కన్నం ఇస్తే నేను అక్కడి నుంచి వాటర్ ప్రవహించి నేను వెళ్తాను అని అంటే, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇవ్వదు. నీ ముక్కు పుడకిస్తే ఇస్తానంటది. సరే అప్పుడు ఇవ్వనంటే, అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఇమ్మని అడిగితే, రికమెండేషన్ చేస్తే, అప్పుడు ఆ సిఫార్సు మేరకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి చిన్న బెరడు ఇంత కన్నం ఇస్తుంది. కృష్ణమ్మ తల్లి తన ఉగ్రస్వరూపం ఏం చేస్తుంది, పెద్దగా అన్నం చేసి ఆ యొక్క అమ్మవారి కృష్ణమ్మ తల్లి ప్రవాహానికి ఆ కొండ టప్పని విడిపోయి ఇక్కడ మంగళగిరి, ఆ కొండ అంతా కూడా మంగళగిరికి వెళ్ళిపోయింది. ఇక్కడేమో మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఉండిపోయింది. ఈ విధంగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ ప్రవాహం, ఆ కృష్ణమ్మ తల్లి ప్రవాహం ఆ విధంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి వారధి ఇవంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది కథ. అందువలన కలియుగాంతంలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ముక్కు పుడకని ఖచ్చితంగా కృష్ణమ్మ తల్లి తీసుకుంటుంది. ఆ తీసుకున్న తర్వాత ఈ యొక్క కలియుగాంతం అవుతుంది.